థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్ గారు. ప్రస్తుతం సుధాకర్ శర్మ గారు, ఈరోజు కంక్లూడ్కు సంబంధించిన ఒక విషయం మాత్రం అర్థమైంది. ఏదైనప్పటికీ కూడా కారంచేడు ఘటన తర్వాత దళితుల ఒక మహా ఉద్యమంగా మారి దానికి సంబంధించిన రాజ్యాధికార సాధ్యం చేపట్టే వరకు ఒక నిర్దిష్టమైన ప్లాన్తోనే వెళ్తున్నట్టుగా, కానీ అనేక వర్గాల నుంచి వెళ్ళి ఒత్తిడి, కార్పొరేట్ వ్యవస్థ నుంచి వెళ్ళి ఒత్తిడి, అంటే దళితుల నుంచి వెళ్ళే కొంతమంది నాయకులుగా ఎదిగిన తర్వాత వారి మాట తీరు కూడా మార్చడం వల్లనే ఈరోజు దళితులు కానీ, మైనారిటీలు కానీ, బీసీలు, ఎస్టీలు కానీ రాజ్యాధికారాన్ని సాధించలేకపోతున్నారని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలలో దళితుల మీద జరుగుతున్న అన్యాయానికి కానీ ఇంకా ఎక్కువ శాతం ఉత్తరాదిన చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ డిబేట్ని ఎలా కంక్లూడ్ చేస్తారు సార్? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మనం కనుక స్థూలంగా ఆలోచన చేస్తే కారంచేడు సంఘటన అనేటువంటిది చరిత్ర మనకు మిగిల్చినటువంటి ఒక చేదు జ్ఞాపకం, చీకటి జ్ఞాపకం. అసలు ఈ కారంచేడు అనేటువంటి ఆ పదం విన్న వెంటనే మనకు ఆనాడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా సజీవంగా మన ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇది నిజంగా చరిత్రలోనే ఒక మర్చిపోలేనటువంటి ఒక సంఘటన. అలాగే ఈ సంఘటన తర్వాత జరిగినటువంటి విప్లవాత్మకమైనటువంటి అనేక మార్పులను కూడా మనం గమనించాలి. ఎందుకంటే కారంచేడు లాంటి ఒక సంఘటన జరగటం అంటే అది ఒక అగ్నిపర్వతం బద్దలవటమే. అంటే అది ఎన్నో రోజులుగా, ఎన్నో తరాలుగా చరిత్ర స్పష్టంగా చెప్తోంది. అణగారినటువంటి వర్గాలు ఎంతో బాధకు గురి అవుతున్నాయి, ఆవేదనకు గురి అవుతున్నాయి. అదంతా వాళ్ళ మనసులో గూడుగట్టుకొని ఉన్నటువంటి ఆ బాధ అంతా కూడా ఈ కారంచేడు ఘటన ఒక్కసారి మన కళ్ళ ముందు ఉంచింది. అగ్రవర్ణాల యొక్క అధికార దాహం, అలాగే అణిచివేత తత్వం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గపూరితమైనటువంటిది అని ప్రపంచం కన్నులారా చూసింది. అలాగే చట్టాలకు కూడా ఆజ్యం పోసింది. మనం గనక గమనించినట్లయితే ఈ సంఘటన అనేటువంటిది దళిత వర్గాలకు నిజంగా ఒక స్ఫూర్తిదాయకంగా మారిపోయింది. సాహిత్యపరంగా, అలాగే మనం చూస్తే రాజకీయ పరంగా కూడా దళితుల్లో ఒక రకమైనటువంటి మానసిక శక్తిని కూడా ఇచ్చింది. వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఒక సంఘటితమైనటువంటి శక్తిగా కూడా రూపొందటానికి కారంచేడు ఘటన నిజంగా ఒక చక్కటి రూపకల్పన చేసింది అని మనం భావించవచ్చు. 40 సంవత్సరాల కాలం గడిచినా కూడా ఈనాటికి అణిచివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ కూడా ఫుల్ఫిల్ కాకపోగా, రాజ్యాంగ పరంగా అక్కడ ఫుల్ఫిల్ కావటం లేదు. రాజకీయ పరంగా కూడా చూసినట్లయితే ఎక్కడ చూసినా వాళ్ళ మీద చిన్న చూపే. అది చాలా బాధాకరం. వాళ్ళు మనతో పాటు సమానమైనటువంటి సివిలియన్స్ కాదా, ఇండియన్ నేషనల్స్ కాదా? మరి ఈ విధమైనటువంటి వివక్ష మీలో ఎందుకు గూడు కట్టుకొని ఉంది అని ఫోర్సైట్స్ ఛానల్ ప్రశ్నిస్తోంది. నిజంగా సమాజం మనం అందరూ కోరుకోవాలి. కాబట్టి అణిచివేత గురి అవుతున్నటువంటి దళిత సోదరులందరూ కూడా ఉద్యమించాలి. ఉద్యమం ద్వారానే మన హక్కులను మనం పరిరక్షించుకోగలం. ఈ సందర్భంగా పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక చక్కటి మాట చెప్పారు. సంఘటితంగా మనమంతా ఉంటూ రాజకీయ శక్తిగా మనమంతా ఎదగాలి అన్నారు. దట్ ఈస్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ అవైలబుల్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. అలా ఒక ప్రబలమైన ఒక ప్రభంజనంగా మనం గనక ఎదగలిగితేనే నిజంగా దళితులు అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థగా రూపొందాలి. ముఖ్యంగా ఈ సందర్భంగా సమన్వయ లోపం కూడా ఉంది. కాబట్టి ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సమన్వయాన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని పోగొట్టి ఏకత్వాన్ని సృష్టించగలగాలి. ఆ ఏకత్వ సాధన చేతనే ఇప్పుడు మనం చూసాం, ఒక నది ఉంటుంది, అది పాయలుగా ఉన్నప్పుడు అది దాని యొక్క శక్తి ఎలా ఉంటుంది, అలాగే ఆ నదులు, ఉపనదులన్నీ కలిసినప్పుడు ఒక మహానదిగా ఏర్పడినప్పుడు ఆ శక్తి చాలా ఎవరు కూడా ఎదుర్కోవడానికి, ఆ నది వైపు చూడటానికి కూడా సాహసించలేరు. అటువంటి శక్తిగా దళిత సోదరులు, దళిత వర్గం కనుక రూపొందిన రోజు నిజంగా భారతదేశం ఒక ఉజ్వలమైనటువంటి చరిత్రను లిఖించుకుంటుంది. ఈ సందర్భంగా మన ఐద్వా నాయకురాలైనటువంటి రమాదేవి గారు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు చెప్పారు, సూచనలు చేశారు. కాబట్టి వారికి కూడా ఫోర్సైట్స్ టీవీ అభినందనలు తెలియజేసుకుంటోంది. అలాగే చేతన్ గారు కూడా చాలా ఈరోజు చెప్పినటువంటి మాటలు మరవలేనటువంటివి. నిజంగా వారు ఒక పుస్తకంతో వచ్చారు ఇక్కడికి. ఆ పుస్తకం చూస్తే కారంచేడు మన ముందు సజీవంగా ఉందా అన్నట్టు అనిపిస్తోంది. అది పుస్తకం కాదు, ఆనాటి ఘటనలన్నింటినీ కూడా
పొందుపరిచినటువంటి ఒక సంఘటిత రూపం. మరి అద్భుతమైనటువంటి మాటలతో వారి సూచనలతో ఈరోజు మన మిత్రులందరూ కూడా భగత్ సింగ్ గారు అలాగే సులోచన గారు కూడా ఆనాడు జరిగినటువంటి విషయాల్ని మనతో పంచుకోవడం, ఇదంతా నిజంగా మనం ఈరోజు జరిగినటువంటి చర్చా కార్యక్రమం ద్వారా ఒక కొత్త నూతనమైనటువంటి అధ్యాయాన్ని లిఖించడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక్కటి కావాలి. ఇది ఆగకుండా జరగవలసినటువంటి ఒక ప్రయాణం, అలు పెరగకుండా సాగవలసినటువంటి ఒక పోరాటం. అలాంటి స్ఫూర్తిని మనం కారంచేడు నుండి తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.